దిగమింగుకుంటూ ఇక నుంచి భర్త లేడు, ప్రమోద్ లేడు అన్న బాధని దిగమింగుకుంటూ పిల్లల కోసం ఆవిడ బతకాలి, పిల్లల పోషణ కోసం ఆవిడ బతకాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి సహకారం ఇమీడియట్గా కావాలి, తక్షణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి గారు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు, అన్ని విధాలు ఆదుకుంటామని ఇప్పటికే ప్రామిస్ కూడా చేశారు. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటు అండగా ఉంది. ప్రస్తుతం ప్రమోద్ తల్లిగారు, అమ్మ మీరు మీ అబ్బాయి గారమ్మా? అవయ్యా నా చిన్న కొడుకైనా ప్రేమ చూస్తుండే, పలకరిస్తుండే, అమ్మ నువ్వు మంచిగా ఉండే అమ్మ అంటుండే. ఒక మాట అనకపోతుండే అయ్యా. రోడ్డుకి పోయేటప్పుడు రోజు చెప్పిపోతుండే, అమ్మ నేను పోతున్నమ్మా అని. ఏం చెప్పాలి అయ్యా. ఇంటికి కూడా వచ్చిండో రాలేదో నాకు తెలియదు అయ్యా. నా కొడుకు ఈ డ్యూటీకి పోతాను వాయే, గద్దోలు వాయే అయ్యా. ఇట్లా అయిపోయాయ్యా నా కొడుకు. ఎంతమంది ఉన్నా నా కొడుకునైతే ఏం కాదయ్యా, తెస్తామా అయ్యా. నా కడుపు కోత ఎవరు భరిస్తారు బిడ్డ. ఎంత అన్న ఆడినా నా కొడుకు అమ్మ అని పిలుస్తుండే బిడ్డ. అమ్మ అని పిలుపుకు ఇది కాకుండా అయిపోతుంది నా కొడుకు. 7 వెతికిన 5 రోజుల నుంచి కనబడతలేడు. అయ్యమ్మ అటు మీదకి వెళ్ళి చూస్తున్నా, పెంచేదానికి ఇటు చూస్తున్నా, కనబడతలేడు అయ్యా 5 రోజులు. ఎప్పుడైనా అడవుటి మీద పోతే కూడా 2 రోజులు రాగానే అమ్మ అమ్మ అంటుండే. ఏది లేదయ్యా, ఎప్పుడు అమ్మ లేదు, ఏమి లేదు. అని పిల్లలు అని భార్య అలా లెక్క అయిపోయినామయ్యా. ఎవరున్నా ప్రేమ మీదకి రాదయ్యా. ఎంతమంది ఉన్నా అందరూ నా కొడుకుని వదిలేసిపోతారయ్యా. 7 నెలలు ఎత్తుకోవాలయ్యా. నేను నా కొడుకులు 7 నెలలు వాడేసిపోయినా నేను తెచ్చుకుంటుంటయ్యా. తెచ్చుకొని నేను చదువుకుంటుంటయ్యా నా కొడుకులు. అమ్మా నీకు అన్ని షుగరు అన్నీ ఉన్నాయమ్మా, నువ్వు టైంకి తినాలమ్మా, టైంకి గోళీలు వేసుకోవాలమ్మా అని చెప్తుండే. అమ్మ నువ్వు చచ్చిపోతావు అన్నారు. అమ్మ నువ్వు చచ్చిపోలేదని అన్నాడు. అమ్మ నేను అనలే అమ్మ నువ్వు చచ్చిపోవే అమ్మ అన్నాడు. అందరూ చచ్చిపోతుంది అన్న కానీ ఆయన మాత్రం చచ్చిపోదు, మా అమ్మ బతుకుతుంది అన్నాడు. అటు తీసుకుపోయినరు అయ్యా, యశోదలు తీసుకుపోయినరు, అన్ని చూపెట్టిండ్రు. పెద్దోడు చిన్నోడు తీసుకుపోయి అన్ని చూపెట్టిర్రు. ఇప్పుడు ఎటు పోయినా పెద్దోడు ఒక్కడే పోతాడు, చిన్నోడు రాడు కదా అయ్యా. నా కొడుకు బోధనలో డ్యూటీ చేసేటోడు అమ్మ కోసం అని ఈయన డ్యూటీ చేయించుకొని ఏమి చేసి కొడుక అమ్మ పాడుగాను అమ్మ అమ్మ అని అమ్మ కోసం నీ పాలు తీసుకుంటున్నాడు. నేను నాకు ఈ రోగాలు రాకుంటే నువ్వు అన్నే ఉంటుంటే కొడుక, నువ్వు వీడికి రాకుంటూ పానం పోకపోతుండే కొడుక. నీ పానం నేను తీసినట్టు అయింది నైనా. నాకు ఈ రోగాలు రాకుంటే నువ్వు మంచిగా ఉంటుంటేవేమో కొడుక. అమ్మ నా కొడుకు బంగారం అటువంటి కొడుకు అయ్యా. ఒక్కళ్ళని వచ్చి నోట మాట అనకపోతుండయ్యా, ప్రేమ సంపాదించుకుంటుండయ్యా. నేను ఎన్ని వెతికినాడు కొడుకు. ఎవరున్నా నా కొడుకు వెతికి రాదు నైనా. నానైనా నేను ఏమి చెయ్యాలి బిడ్డ. చాలా బాధలో ఉన్నారు. సో ఆవిడ ఇంకా బాధలోంచి బయటికి కూడా ఎక్కడ కూడా రాలేదు. సో రెగ్యులర్గా తన ముందు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తల్లి దగ్గరికి వచ్చి చెప్పి వెళ్ళే కొడుకు ఇక్కడ నుంచి కనపడకపోతే ఏ తల్లి హృదయమైనా కూడా అంతే ఉంటుంది. తన కళ్ళ ముందే తన కొడుకు, తను కనీ పెంచిన కొడుకు చచ్చిపోయాడు అంటే ఏ తల్లి అయినా కూడా ఆ శోకంలోంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి కూడా అంతే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆవిడ మాట్లాడించాలన్నా కూడా నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో అత్యంత బాధగా ఉంది. ఆ తల్లిని ఓదార్చడం కూడా ఎవరి వల్ల కావటం లేదు. సో ఆ తల్లికి అనారోగ్యంతో ఉండగానే ఆవిడ కోసమే బహుశా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని తల్లి అంటుంది. సో అంటే మీరు అన్నగారండి, ప్రమోద్ గారు అన్నగారు, మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్? నేను మోడతాడు కానిస్టేబుల్ని, మా తమ్ముడు సీసీఎస్లో ఉన్నాడు. ఇక మా తమ్ముడు పోయింది నాకు బాధ ఉంది కానీ ఎన్కౌంటర్ చేసినందుకు ధన్యవాదాలు సిపి గారికి, డీజీపీ గారికి.
రేవంత్ రెడ్డి సార్ గారికి గవర్నమెంట్ నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. బెనిఫిట్స్ వచ్చిన థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు అమ్మగారికి హెల్త్ బాగాలేదని ఆయన బోధన నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చారండి. మా అమ్మకి హెల్త్ బాగాలేదు, ఇంకోటి మా తమ్ముని కొడుకు కూడా చిన్నోనికి హెల్త్ బాగాలేదు. వానికి షుగర్ ఉంది, వానికి ఫిట్స్ వచ్చి పడిపోతుంటాడు. సెకండ్ వానికి హార్ట్లో హోల్ ఉంది, అందుకే ట్రాన్స్ఫర్ చేయించుకుని నిజామాబాద్ వచ్చాడు. ఎవరో ఒకళ్ళు ఇంటికాల మేము ముగ్గురు ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఇంటికాడ ఉండాలనేసి వాడు చేయించుకొని వచ్చాడు ఇక్కడికి. సో ఇవాళ డ్యూటీ కోసం మీలాగానే కానిస్టేబుల్ ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంటే డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించారు. ఒక విధంగా దేశ సరిహద్దుల్లో సైనికుడు మాదిరిగా డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించారు ఆయనకు ఒక అన్నగా మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు ఈ సందర్భంలో? గౌరవంగా ఫీల్ అవుతున్నాం, కానీ మేము కూడా మా లోటు కదా సార్, మా తమ్ముడు లేదు, మాకు లోటు ఉంటుంది కదా సార్. మాకు ఇప్పుడు కుటుంబం ముగ్గురు పిల్లల పరిస్థితి రేపొద్దున ఈ భారాన్ని మీరు కూడా మోయాల్సి ఉంటుంది అన్నగా. ఆ పిల్లలకి పెదనాన్నగా ముగ్గురు పిల్లల్ని మీరు చేరదీస్తారా, మీరే పెంచాల్సి ఉంటుంది కదా? కంపల్సరీ మా డాడీ పోయిన తర్వాత మేమే చూస్తుంటే అందరినీ మేము చూసుకోవాలి కంపల్సరీ. పెద్దలు అనేసి మేమే చూస్తాం పిల్లలందరినీ కంపల్సరీ. పోలీసుల రెస్పాన్స్ బాగానే ఉందండి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ నుంచి మీకు? పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా ఉంది సార్, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. సిపి సార్ గారు సార్ అన్నీ వచ్చి ఉన్నారు సార్. ఐజీ సార్ కూడా వచ్చారు సార్ ఇంటికి. మాకు హెల్ప్ఫుల్ సార్, మాకు అండగా ఉన్నారు సార్. అందరు గవర్నమెంట్ కూడా అండగా ఉంది సార్ మాకు. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డి సార్ గారికి అందరూ థ్యాంక్ యూ సార్. ఇది కుటుంబం ప్రస్తుతం ఒకవైపు అతన్ని పొట్టను పెట్టుకున్న రియాజ్ అనేవాడిని ఎన్కౌంటర్ చేయటం పక్క సంతోషం వ్యక్తం చేసుకుని, మరొక పక్క ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా ఎంత పరిహారం ఇచ్చినా తాము కోల్పోయిన కుటుంబ సభ్యుడిని అయితే ప్రాణాలతో తిరిగి తీసుకురాలేరు కదా అన్న బాధ మరొక వైపు ఉంది. ఈ సందర్భంలో మనందరం చేయగలిసింది ఒకటే, ప్రమోద్ చేసిన సేవల్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆయనకి నిజంగా మనం అందరం ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి ఉంటుంది. సో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికీ కూడా ఆయన్ని చేసిన సేవల్ని ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటుంది. ఆయన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా. సో ఈ సందర్భంలో ఇంకొక మెయిల్ చేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇస్తానన్న పరిహారం ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆ కుటుంబానికి అన్ని విధాల సాయం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మరిన్ని కష్టాల పాలు కాకుండా ఆ ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ అనారోగ్యంతో ఉన్న ఇద్దరు పిల్లలకి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఆ తల్లిని ఎటు రావడం చాలా కష్టం. కాబట్టి వెంటనే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఇస్తానన్న పరిహారం మొత్తం కూడా ఇప్పించాలి. ఇస్తానన్న ఉద్యోగం కూడా ఇమ్మీడియట్గా ఇప్పిస్తే ఆ కుటుంబాన్ని మరింత ఆదుకున్న వాళ్ళు అవుతారు.